మా పరలోక తండ్రి, ఈ నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు నీ చిత్తము మాలో ఒక్కొక్కరిలో అందరిలో నెరవేర్చబడాలని మీరు ఆశిస్తున్న మేరకు నీ చిత్తమే ఇక్కడ జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. గడిచిపోయిన 2 సువార్త కూడికలలో తోడున్నారు, వందనాలు. ఈ 3వ యొక్క ఈ కూడికలో ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మిమ్మల్ని మేము అనుభవించడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకే ఓ ప్రభువా లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలమందు దైవజనులను బట్టి, నా ప్రభా అమ్మగారిని బట్టి, అయ్యగారిని బట్టి, వారి కుటుంబం ఫ్యామిలీ అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. సంఘం అంతటిని బట్టి స్తుతిస్తున్నాం. చేరువచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. వాయిద్య బృందమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా సేవకులను బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో యంత్రమును బట్టి, కరెంటును బట్టి స్తుతిస్తున్నాం. నడిపించిన ఆత్మ సహాయమును బట్టి స్తుతిస్తున్నాం. వాతావరణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సిన వారిని తోడుకు రమ్ము, సహాయం చేయి. సమయంలో బలహీనుడు నీ దాసుడు, మీరే ఉండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన దేవదేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఆహ్వానించిన అయ్యగారు, అమ్మగారు, వారి కుమారులు, మరి కుటుంబాలు, కుమార్తె బిడ్డలందరిని బట్టి వారికి మరి 2 వందనాలు తెలియచేయచ్చు. ఇప్పుడు వచ్చిన సేవకులకి వందనాలు, మీ అందరికీ వందనాలు, వేషవ బృందానికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, సౌండ్ తగ్గించున్నాను కొంచెం, చాలు, కొంచెం. ఓకే, మంచిది, బాగుంది. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. నిన్నటి దినం మన జీవితంలో గడిచిపోయింది, అవునా కాదా? నిన్నటి దినం మన జీవితంలో గడిచిపోయింది. దాన్ని బట్టి దేవునికి మనం రుణపడి ఉన్నాం కదా. ఈ క్షణం మందే, అవునా కాదా? ఈ క్షణం మందే. ఇది దాటి రేపంటూ మనకు దొరికితే అది దేవుడు మనకిచ్చిన వరం. హల్లెలూయా. కాబట్టి గడిచిపోయినటువంటి గత కాలం అంతా కాసి దేవాది దేవుడు మరి తన కృపలో మనందరినీ భద్రపరిచి నేటికి సజీవులున్న భూమి మీద ప్రాంతంలో సజీవులున్న మనుషుల మధ్యలో ఆయన్ని ఆరాధించడానికి ఓ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. మనం ఎంత ధన్యులం అంటే చాలా అంత ధన్యులం కదా. చాలా అంత ధన్యులం, అవునా కాదా? అవును. కాబట్టి రేపు అనేది చూడండి ఒక క్రొత్తది, అవునా కాదా? నిన్న అనేది గతించిపోయింది కాబట్టి ఇది పాతది, అవునా కాదా? కాబట్టి ఒక అందమైన రేపు అనేది ఉంది అన్నది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే తిరిగి రాదనేది కూడా అంతే వాస్తవం. కాబట్టి సమయమును పోనీయకూడదు. హల్లెలూయా. ఏం పోనీయకూడదు? సమయం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, బంధం గురించి కానీ,
ఏ విధమైనటువంటి వెల రాయబడి ఉండదు. ఉంటుందా? కాబట్టి చూడండి, వాటి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, చూడండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని కోల్పోకూడదు. రెండవది, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మూడవది ఏం చేయాలి? బంధాన్ని నిలబెట్టుకోవాలి. బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఏ బంధాన్ని నిలవబెట్టుకోవాలి అంటే, చూడండి, దేవునితో మనకున్న సంబంధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ సంబంధాన్ని? దేవునితో మనం కలిగి ఉన్న సంబంధాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవునంటారు, కాదంటారా? అవునా కాదా? మనం వెళితే దొరికే బంధం చూడండి కంటే కూడా మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి కలుసుకున్న బంధం గొప్పది. అవునా కాదా? మనం ఎత్తుక్కుంటూ వెళితే దొరికే బంధం కంటే కూడా మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి కలుపుకున్న బంధం శ్రేష్టమైనది. అవునా కాదా? అవునా కాదా? ఏంటి అంటే, చూడండి దేవుని బిడ్డలారా, పరలోకము నుండి దేవదేవుడు భూలోకానికి వచ్చి ఆ మహిమను విడిచి, ఆనందాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు? ఎత్తుక్కుంటూ మన మధ్యలోనికి భూలోకానికి వచ్చి, చూడండి, ఎందుకు కూడా చూడండి కొరగాని స్థితిలో, ఉపయోగం లేని స్థితిలో, చూడండి నేలనంటుకుపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, కురుంగిపోయిన స్థితిలో, మనకు మనమే ఉపయోగపడము అనుకున్న సమయంలో, ఇతరులు అసహించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఏం పెట్టుకున్నాడు? బంధాన్ని పెట్టుకున్నాడు, సంబంధాన్ని కలుపుకున్నాడు, స్నేహాన్ని కలుపుకున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, అది ఎంత చక్కటి బంధం. దీన్ని కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలా కదా. ఓ మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి కావాలి. ఏం కావాలి? ఖరీదైన కుండీ ఉన్నా లేకపోయినా మొక్క ఎదిగిద్ది, కానీ ఏమీ లేకపోతే ఎదగదు. నాణ్యమైన మట్టి లేకపోతే ఎదగదు. నాణ్యమైన మట్టి. హల్లెలూయా. కాబట్టి పిల్లలు వృద్ధి చెందాలి, పిల్లలు ఆశీర్వదించబడాలి, ప్రయోజకులు అవ్వాలి అంటే కావాల్సింది సంపద కాదు, కావాల్సింది సంస్కారం. హల్లెలూయా. కాబట్టి దేవుని అందుల ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నాం? ఒక మనిషి పుష్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే కావాల్సింది ఏంటి? బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం. ఈ శ్రేష్టమైన ఆహారం, బలమైన ఆహారాన్ని బట్టి పిల్లలము, మనుషులు, మనం అందరం ఏం కలిగి ఉంటామంటే దృఢంగా, బలంగా, పుష్టిగా ఉంటాం పైకి. అవునా కాదా? అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, దైవికంగా మనం ఆత్మీయులం కాబట్టి, ఆత్మీయులమైనటువంటి మనం దైవికంగా, ఆధ్యాత్మికంగా చూడండి భక్తి పరంగా ఎదగాలి అంటే మనకు శ్రేష్టమైన వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. అవునా కాదా? దేవుని వాక్యము శ్రేష్టమైనది. శ్రేష్టమైందా కాదా? ఆ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని గురించి, నీ వాక్యము చూడండి, ఈ వాక్యము దొరికిన తోడనే నాకు ఎలుగు కలిగింది. చూడండి, వాక్యము ఎల్లడవుట తోడనే ఎలుగు కలిగింది, నాలో నాకు జీవం ప్రసాదించబడింది. ఆ వాక్యమే జీవం, ఆ వాక్యమే ఎలుగు, ఆ వాక్యమే మార్గం, ఆ వాక్యమే సత్యం, ఆ వాక్యమే సరి అయినటువంటి యొక్క చూడండి అవగాహనలోనికి మనిషిని తీసుకురాగలిగింది. హల్లెలూయా. అవునండి దేవుని బిడ్డలు. కాబట్టి చూడండి, విద్యార్థి
విద్యార్థి దేన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి? విద్యా జ్ఞానాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. కానీ విద్యార్థిని ఎత్తుక్కుంటూ విద్యా జ్ఞానం రాదు. వస్తుందా? విద్యార్థి విద్యా జ్ఞానాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. జ్ఞానం ఎత్తుక్కుంటూ రాదు. హల్లెలూయా. చూడండి, అలాంటిది ప్రియులరా, మనం ఎత్తకుండా దొరికాడు దేవుడు. మనం ఆలోచించకుండా దొరికాడు దేవుడు. మనం చూడండి, అనవసరం అనుకుంటే ఇది మీకు అవసరం కాబట్టి నేను మీకు అవసరం అనే విషయాన్ని దేవుడు మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని అందల ప్రియులరా, మనం ఎంత ధన్యులం. కాలాలు సమయాలు తండ్రి స్వాధీనమై ఉన్నాయి. మనుషులు, కుమారులు, పిల్లలు అందరూ దేవుని వశమై ఉన్నారు. ఒక మనిషి తిని త్రాగి బ్రతికి బట్టగట్టి నిద్రించి తిరిగి మరలా మేలుకోవాలని దేవుని సెలవు లేకుండా ప్రియులారా, మనుషునికి అది సాధ్యమైన విషయం కానే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు తీర్చిదిద్దాలని చూస్తున్నాడు. ఏ విషయంలో తీర్చిదిద్దాలని చూస్తున్నాడు? ఏ విషయంలో తీర్చిదిద్దాలని చూస్తున్నాడు? చూడండి, ఒక వాక్యాన్ని చూద్దాము. 118వ కీర్తన 118వ కీర్తన 13వ వచనం. అందరూ గమనించండి. 118వ కీర్తన అది తీసుకున్నారు. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి, యెహోవా నాకు సహాయము చేసెను. చూడండి, ఇక్కడ ఏముంది? నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసావు. తదుపరి అంటాడు, యెహోవా నీవు నాకు సహాయము చేసావు. కాబట్టి చూడండి, ఈ విషయంలో ఏమర్థం అవుతుంది? ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ తోసింది ఎవరు అని మనం ఆరా చేస్తే ఎవరు అంటే కొందరు అంటారు ఎవరిని త్రోసేశారు? ఎవరిని తోసింది ఎవరు? ఇక్కడ త్రోయబడింది ఎవరు? తోసివేయబడింది ఎవరు? తోసింది ఎవరు? చెప్పండి. తోసేయబడింది ఎవరు? అమ్మలారా ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యని నమ్ముకోండే. చాలే నాన్న, చాలా చక్కగా కొడుతున్నారు వాయిద్యాలు మంచోళ్ళు. హల్లెలూయా. మంచిది. వాళ్ళని కూడా దేవుడు ఇంకా అందులో తీర్చి దిద్దునుగాక. మంచిది, వారిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, తోసివేయబడిన వారు ఎవరు? ఇక్కడ తోసేసింది ఎవరు చెప్పాలి? ఒకరు అంటారు దావీదు శత్రువులు తోసేస్తారంట, ఇంకొకరు అంటారు సైతాను తోసేసింది అంటారు, ఇంకొకరు అంటారు దావీదు ఇంటోళ్లే తోసేస్తారంటారు. ఇక్కడ తోయబడింది ఎవరంటే దావీదు, తోసేయబడింది ఎవరంటే దావీదు. చూడండి, యెహోవా యొక్క మర్మము ఆయన భక్తులకి తెలిసి ఉన్నది, తెలియాలి. అందుకే నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్ల కనులు బాగుగా తెరవాలి. హల్లెలూయా. మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఎన్నో విషయాల మీద ఆరా చేస్తాం, ఎన్నో విషయాల మీద చాలా కదిలీగా ఉంటాం, అలర్ట్గా ఉంటాం, మంచి డీప్గా ముందుకెళ్ళిపోతాం. కానీ దేవుని విషయంలో మాత్రం మనం దృష్టి పెట్టాం. దేవుని విషయంలో సమయం, దేవుని విషయంలో ప్రియులు ఏమాత్రం ఆరా కలిగిన వారమై ఉండం. అందుకే అవగాహన లేకుండా మనం జీవించడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, 18వ వచనంలో అదే గ్రంథంలో చూస్తే, అదే అధ్యాయం 18వ వచనంలో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దీన్ని బట్టి చూస్తే దేవుడు ఎవరినైనా తోసేస్తాడా? ఎవరినైనా నెట్టేస్తాడా? దేవుడు చూడండి, దేవుని బిడ్డలారా, తోసివేయటం అంటే శత్రువులు తోసివేయొచ్చు, సాతాను తోసివేయొచ్చు, కుటుంబీకులు ఎవరైనా నిన్ను అసహించుకునే వారు త్రోసివేయొచ్చు. కానీ ఇక్కడ దేవుడు కూడా దోసివేస్తాడా అంటే, ఈ భూమి మీద ఎవరు దోసివేసినా, శత్రువులు దోసేసినా, కుటుంబీకులు దోసేసినా, సంబంధులు దోసేసినా,
సాతాను దోచేసిన ఆ మనిషి యొక్క జీవిత పతనాన్ని కోరుకుని అలా చేస్తారు. కానీ ఇక్కడ దేవుడే ఆ వ్యక్తిని అలా తోసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు తోస్తామంటే యెహోవా నన్ను శిక్షించెను గాని, కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవుడు ఏది చేసినా చూడండి, దేవుడు తోసేయటం అంటే అన్యాయం చేసేవాడా? తోసివేయటం, నెట్టివేయటం అంటే దేవుడు మనకు ద్రోహం చేసేవాడా? దేవుడు మనకు కీడు చేసేవాడా? దేవుడు మనకు ద్రోహం చేసేవాడు, కీడు చేసేవాడైతే పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఈ భూమి మీద ఎవరు కూడా చెయ్యలేనటువంటి మహాత్యాగాన్ని ఆయన ఎందుకు చేశాడు అని ఆలోచన కలిగి జీవించినట్లయితే దేవుడు ఏ మనిషిని ప్రియులారా ఇష్టపూర్వకంగా త్రోసివేయుడు. దేవుడు ఏ మనిషిని కూడా ఇష్టపూర్వకంగా శిక్షించడు. దేవుడు ఏ మనిషిని కూడా ఇష్టపూర్వకంగా దండించడు. ఒకవేళ దేవుడు అలా దండించడం జరుగుతుంది అంటే ఆ మనిషి యొక్క మేలును కోరి, ఆ కుటుంబం యొక్క మేలును కోరి, ఆ వ్యక్తి యొక్క మేలును కోరి దేవుడు ఆ విధంగా తీర్చిదిద్దటానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు గొప్పవాడా కాదా? చాలా గొప్పవాడు. ఈ విషయంలో దేవుడు శిక్షణ ఇస్తున్నాడు, దేవుడు తరిపిదిస్తున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడంట? ఏమిస్తున్నాడు? చూడండి, భూమి మీద ఎన్నో విధమైనటువంటి రీతుల్లో ట్రైనింగులు ఉన్నాయి, తరిపిదులు ఉన్నాయి, శిక్షణలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్నాయి. అనేకమైనటువంటివి ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని గమనించినట్లయితే చూడండి, చిన్న వయసులో నాకు ఈత రాదు కాబట్టి రేవుల్లో ఏట ఆడాలి కాబట్టి అబ్బాయి ఈ విధమైనటువంటి రీతిలో నీకు ఈత అవసరం అన్నాడు మా నాన్న. కాబట్టి ఈత నాకు రాదు కదా, ఏం చెయ్యాలి అని చెప్తే ఆ పిల్లలంపడ వెళ్ళి నీళ్ళల్లో పడి అలా తప 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 అంట కొట్టుకోవటం జరుగుతుంది తప్ప ప్రయోజనం ఇకేం అర్థం కావట్లేదు. ఇదిగో నీకు నేను ఈత నేర్పుతాను అన్నాడు. సరే, ఆయన నాతో పాటు రేవులో దిగాడు. చూడండి, అన్నాడు ఎలా ఏదాలి అంటాడు. నాకేమొచ్చు? కాబట్టి ఏం చేశాడంటే అతను రెండు చేతులు ఇలా చాపి నీళ్ళల్లో నన్ను ఆ చేతుల మీద ఇలాగా ఆయన అలాగే వెళ్తున్నాడు. నీ కాళ్ళు ఆడొచ్చు, చేతులు ఆడొచ్చు అన్నాడు. సరే, ఒకరోజు ఒక అరగంట సమయం ఈ విధమైనటువంటి రీతిలోనే ఇలా జరిగిపోయింది. ఏంటి మరి ఎట్లా చేస్తాడేంటి అని అనుకున్నా. రెండవ రోజు కూడా మరలా నీకు నేర్పుతాను ఒక అరగంట సమయం అన్నాడు. హల్లెలూయా. చూడండి, రెండవ రోజు ఏం చేశాడంటే ఇలాగే చేతుల మీదకి తీసుకుని తనకు అంది అంత, తాను పెద్దోడు కదా, దాదాపు 5.5 చూడండి, అప్పుడు నేను 3. హల్లెలూయా. ఆయన 5.5, నేను 3 అడుగులు. చూడండి, 2.5. కాబట్టి ఇలాంటి వయసులో ఆయన అందే అంత లోతులోనికి వెళ్ళి చూడండి, ఆయన నా పొట్ట కింద ఉన్న చేతులు తీసేశాడు. తీసేసినప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇక నేను అభివృద్ధిపోతూ ఉండగా అలాగే ఆడిచ్చు, చేతులు అలాగే కొట్టాడు. ఇక ఇలా కొడుతూ ఏం చేస్తాను, దంగిపోతున్నా. గెడ్డ పొలుగు నీళ్ళల్లో వేస్తే ఏమైద్ది? ఒక రాయి నీళ్ళల్లో వేస్తే దంగిపోద్ది. ఇలా తప తప తపమంట కొట్టుకుంటూ ఒక్క 2 అడుగులు మాత్రం అలా ముందుకేయగలిగాను. ఇక దంగిపోతున్నా. అభివృద్ధి నీళ్లు తాగేసి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే అలా భరిచిన పడిపోతూ కలవరపడి టెన్షన్ పడిపోతున్నానో మరలా అదే విధంగా చేతులు తీసుకొచ్చి నా పొట్ట కింద పెట్టి మరలా అలా తెప్పరెళ్ళేటట్లు చేసి. హల్లెలూయా. ఈరోజు అయిపోయింది. నేనేం చేయాలి అప్పుడు? నన్ను కన్నది ఎందుకు అన్నాడే బాబో, నాకు అనవసరం, నన్ను చంపేస్తావా ఏంటి రేవులో పడేసి అని చెప్పేసి ఆ రోజు ఆ క్షణాన్ని ప్రియులారా చూడండి కలవరంగా తీసుకుని నువ్వు నాకు ఏతనవరపు అవసరం లేదంటే చూడండి నాకు ఆ విద్య అబ్బేది కాదు. చూడండి, ఆ సమయంలో ఇచ్చిన ఆ తరిపి 3వ రోజు ఏం చేస్తాడంటే ఇదిగో ఈ విధమైనటువంటి రీతిలో. 2వ రోజు ఏం జరిగింది? 2 అడుగులు ముందుకేస్తే 3వ రోజు దానా ఎలాగా. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత 3వ రోజు వచ్చేసరికి నాకు నా అంతట నేను ఏదటం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు.
చూడండి, ఇప్పుడు నేను ఇక్కడున్న వారికి అందరికీ తెలుసు, మన దగ్గర రేవులు ఉన్నాయి. రేవులు 3 రేవులు ఈదిన రోజులు ఉన్నాయి, కాలు కింద ఎట్టకుండా. అంత స్థితి చూడండి అందులో నాకు దొరికింది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఒక శిక్షణ ఉంది, తరిపిది ఉంది, ట్రైనింగ్ ఉంది. చూడండి ఇక్కడ ఏ విధమైనటువంటిది, ఇప్పుడు సహజంగా వాస్తవానికి చూస్తే పక్షి పిల్లలను ఏం చేస్తుంది, గుడ్లు అక్కడొక ఆకు, అక్కడొక పుల్ల, అక్కడొక చూడండి ఒక విధమైనటువంటి తీసుకుని వచ్చి చూడండి గూడు కడద్ది. గూడు కట్టి గుడ్లు పెట్టి గుడ్లు పొదిగి కొద్ది రోజులకి గుడ్లలో నుండి పిల్లలు వస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత అవి ఎక్కడికో వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఈ పిల్లలకు అందిస్తాయి. ఈ పిల్లలు తింటాయి. తిన్న తర్వాత ఏం జరిగిద్దంటే పిల్లలు పెరుగుతాయి. ఒకానొక సమయం వచ్చేసరికి ఈ పిల్లలు అలా ఆ చెట్ల కొమ్మల మీదకి, ఆ చెట్ల ఆకుల మీదకి వెళ్ళి అలా ఆడుకుంటా ఉంటాయి. ఇలాగే తల్లి ఏం చేస్తుందంటే చూడండి ఆ ఆహారాన్ని తీసుకొచ్చి పెడద్ది. పెడుతూ ఉండగా తినేసి మరలెళ్ళి గుట్టుని పడుకుంటే లేదా? రెండి నా ఎంపటంటే కుదరదాటికి, రెండి నా ఎంపటంటే కుదిరేది కాదు. కాబట్టి ఏం చేస్తుంది తెలివిగా చూడండి, ఇప్పుడు ఈ గూడుని ఏం చేస్తుందంటే, ఓహో ఈ గూడుని అది కట్టున గూడినే అది ఏం చేస్తుందంటే చెదరగొట్టేస్తుంది, గూడుని ఓడగొట్టేస్తుంది. ఓడగొట్టేసిన తర్వాత ఆ కొమ్మను బట్టుకు ఎలాడతాం, ఈ రెమ్మను బట్టుకు ఎలాడతాం, ఇలా తల్లి మీదకి వచ్చి ఇలా ఎక్కి తల్లిని ఈ రెక్కల మీద అలా చూడండి ఈ విధమైనటువంటి బొజ్జగింపుతో ముందుకెళ్తూ ఉండగా తల్లి ఏం చేస్తుందంటే ఆ రెక్కల మీద ఎగిరినటువంటి బిడ్డ పక్షిని ఎత్తుగా తీసుకెళ్ళి నచ్చినట్లుగా ముద్దెట్టుకున్నట్లుగా చక్కగా తీసుకెళ్ళి అదొక్కసారి గదిమేస్తుంది. ఇలా అనేసరికి ఆ రెక్కల మీద ఉన్నటువంటి నడుము మీద ఉన్నది ఏం చేస్తే ఈ మీద ఉన్న బిడ్డ జారి కిందడు. ఈ తబ అంటే ఎగురుకుంటూ నేలకు వచ్చి దమ్మంట పడిపోయే టంగికి వచ్చేసరికి రెక్కలు అలా చాపేస్తుంది. ఆ పిల్ల ఎక్కడ పడుతుంది? ఇప్పుడు అదే స్పీడ్లో నేల మీద పడితే అది చచ్చిపోద్ది, ప్రాణానికి అపాయం పొంచి అన్నట్లుగా చూడండి. ఇప్పుడు పిల్లని చంపేయడానికి చేసింది ఆ యొక్క పక్షి, బ్రతుకు నేర్పడానికి చేసింది, విద్య నేర్పాలి. హల్లెలూయా. చూడండి దేవుని యందల ప్రియులరా, ఓ ట్రైనింగ్లోనికి చూడండి. ఇప్పుడు మన బార్డర్లో సరిహద్దుల్లో సైనికులు ఉన్నారు. వారిని కొంత శిక్షణ ఇచ్చినప్పుడు ఆ శిక్షణ పూర్తిగా వారికి అలవాటైన తర్వాతే, వాళ్ళు ఆరితేలిన తర్వాతే సైన్యములో వారు సైనికులుగా, బార్డర్లో వారు కాపలాదారులుగా ఉండటానికి అర్హత. హల్లెలూయా. లేని పక్షంగా చూడండి, ఒక డాక్టర్కైనా సరే ప్రియులరా ముందు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ప్రియులరా చూడండి ఒక కప్పనో తొండనో బల్లినో చూడండి ఆపరేషన్ చేసేసి ఏం చేస్తారంట. కాబట్టి దేవుని యందల ప్రియులరా ఆ తొండను బ్రతికించగలిగితే కుట్లేసి మరలా, ఆ కప్పను బ్రతికించగలిగితే కుట్లేసి మరలా చూడండి వీడు మనిషికి వైద్యం చేయటానికి సరిపోదు. అప్పుడు వరకు కూడా ఎలుగులోకి రానివ్వరు. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా చూడండి ప్రియులరా భక్తిపరమైనటువంటి భక్తి నేర్పటానికి, ఆధ్యాత్మికమైనటువంటి విద్య నేర్పాలి. ఏమి నేర్పాలి? విద్య నేర్పాలి. అందుకే రాపిడి లేకుండా వస్తువు మెరవదు, వజ్రం మెరవదు. రాపిడి అవసరం. రాపిడి ఒక విశ్వాస జీవితంలో చూడండి, రాపిడి అంటే అది శ్రమ, రాపిడి అంటే అది దుఃఖం, రాపిడి అంటే తట్టుకోలేనటువంటి యాతన, ఇబ్బంది, ఒడుదుడుకు, సమస్యలు అలొంకిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ నీ జీవితాన్ని తడుతూ ఉండగా నువ్వు కలవరపడిపోవాల్సిన అవసరం లేనే. దేవుని మీద ఆధారపడాలి. భక్తి అనేది షార్ట్కట్లో ఉండదు, ఎప్పుడు కూడా డైరెక్ట్గా దేవుని మీద ఆధారపడతాం తప్ప. భక్తి అనేది షార్ట్కట్లో ఉంటుందా? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తును దాటిన తర్వాత కనాను దేశానికి వెళ్ళాలంటే 40 రోజులు వెళ్ళిపోతారు షార్ట్కట్లో. కానీ దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా అరణ్యం అంతా తిప్పాడు, ఆయా దేశాల్లో నుండి తీసుకొచ్చాడు. చూడండి తదుపరి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళు అక్కడికి చేరుకోవాల్సిన. చూడండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరాన్ని దేవుడు హెచ్చించాడు. కారణం ఏమిటంటే వారికి ఆధ్యాత్మికమైనటువంటి కట్టడలు నేర్పాలి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నేర్పాలి, లోకమైనటువంటి అనుభవాలు వారికి నేర్పాలి.
ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనం ఏదో దేవుని సన్నిధికి రావటం, దేవుని సన్నిధిలో కూర్చోవటం, దేవుని సన్నిధిలో ఆరాధన చేయటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, సేవకులతో ప్రార్థన చేయించుకోవటం, ముగించుకోవటం, వెళ్ళటం మాత్రమే కాదు. మనం నేర్చుకోవాల్సినది ఆయన సన్నిధిలో నిలిచి చూడాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. దేవుని మీద 40 సంవత్సరాలు అరణ్యములో వారిని అలాగా తిరుగులాడనిచ్చాడు అంటే దేవుడు అన్యాయం చేశాడు వారికి? చేశాడా? వారు అమ్మా దుక్కులు దున్నారా? దుక్కులు దున్నలేదుగా. వాళ్ళు దొరువులు తవ్వారా? బావులు తవ్వారా? నీళ్లు త్రాగటానికి పంటలు పండించారా? తోటలు వేసి ఫలింపజేశారు మొక్కలు నాటి. మరి ఎలాగా దేవుడు వారిని పోషించాడంటే దేవదూతల ఆహారాన్ని వారు దేవుడు అందించాడు. హల్లెలూయా. అందించాడా లేదా? వారి వస్త్రాలు మాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. వారు పగలు చూడండి ఎండ దెబ్బ తగలకుండా మేఘాన్ని వారికి ఆదరవుగుంచాడు. రాత్రులు ఎన్నెలా చూడండి దెబ్బ నుండి ప్రియుల చూడండి రాత్రులు కూడా చూడండి చలి తగలకుండా వారికి వెట్ట కలిగించాడు. హల్లెలూయా. వారి కోరినది వారికి దేవుడిచ్చాడు. ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో వారికి అనేకమైనటువంటి విషయాలు నేర్పటానికి, వారికి అన్యాయం చేయటానికి కాదు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రియులారా దేవుని మీద ఆధారపడితే దేవుడిని నేర్పడానికి ఇష్టపడతాడు. ఆధారపడనటువంటి వారికి నేర్పడానికి ట్రై చేస్తాడు. నువ్వు నేర్చుకో. నువ్వు ఆధారపడితే అనేక విషయాలు నేర్పుతాడు. విశ్వాసులను దేవుడు బలమైనటువంటి చూడండి సంఘములో పునాదులుగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. విశ్వాసులను సంఘములో మూలాధారాలుగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. బలమైనటువంటి వ్యక్తులుగా ప్రార్థన ఫరులుగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. దీనికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఉండాలా వద్దా? లోబడాలి. కాబట్టి దేవుని అందుల ప్రియులరా దేవుడు ఎంతటి గొప్పవాడు. హల్లెలూయా. చాలా చాలా అంతటి గొప్పవాడు. అవునా కాదా? చూడండి ఒక విషయం. 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం 1-2 వచనాలు. చదవండి నాన్న. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి అమ్మా తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు చూడండి ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతను వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఇంచుమించు 400 మంది వచ్చి ఉండరు. చాలు. చూడండి దావీదులో ఏం చూశారు కనుక ఎంతమంది వచ్చారు అక్కడికి? ఏం చూశారు దావీదులో? దావీదుకి ఏమి నేర్పాడు దేవుడు? దావీదుకి ఏమి నేర్పుతున్నాడు? ఈనాడు విశ్వాసులు అయినటువంటి మీకు, చావుకులైనటువంటి మాకు మనం అందరం నేర్చుకోవాల్సిన వారమే. మనమందరం కూడా ప్రియులారా నిరంతర విద్యార్థులు మాత్రమే. మనందరికీ తెలుసు చాలు అనుకోవటానికి వీలు లేదు. చూడండి అన్ని తెలిసిన వాడు దేవుడే. దినదినం తెలుసుకోవాలి, దినదినం మార్చుకోవాలి. నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి. చూడండి దావీదుని చూడండి దేవుని బిడ్డలారా. ఇందాక నేను అన్నాను రాపిడి లేకుండా వజ్రం మెరవదు. రాపిడి దావీదు యొక్క జీవితంలో ఎన్ని విధమైనటువంటి రీతుల్లో రాపిడి జరిగిందో. సముద్రము అలజడ లేకుండా దాని శబ్దాన్ని వినిపించలేదు. వినిపిస్తుందా? సముద్రము అలజడ లేకుండా దాని శబ్దాన్ని, దాని స్వరాన్ని వినిపించలేదు. సముద్రానికి స్వరం ఉందా అంటే ఉంది. దాని శబ్దమే స్వరం. హల్లెలూయా. చూడండి దేవుని అందుల ప్రియులారా మన ఆర్టు మనలో ఏముందంట? గుండె. కదలయిక లేకోకుండా మనిషి బ్రతకగలుగుతారా? బ్రతకలేరు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని
చూడండి, యెహోవా నా కాపరి అన్నాడు దావీదు. అన్నాడా లేదా? యెహోవా నా కాపరి. చూడండి, యెహోవా నా కాపరి అన్నాడు. అన్నాడా లేదా? యెహోవా నా కాపరి. ఎంతమంది కాపరిగా పెట్టుకున్నారు ఈ దినం? దేవుణ్ణి కాపరిగా ఎంతమంది పెట్టుకున్నారు? యెహోవా నా కాపరి. చూడండి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరే కానీ నాకు ఊపిరి లేదన్నారండి. అట్లా కాదు ఉండాల్సింది. యెహోవా నా కాపరి, ప్రార్థనే నా ఊపిరి అన్నంతగా బ్రతికాడు దావీదు. యెహోవా నా కాపరి, ప్రార్థన నా ఊపిరి. ప్రార్థన ఆగితే ఊపిరి ఆగిపోయిన దాని కింద వేసుకున్నారు లెక్క అంచనా భక్తులు. హల్లెలూయా. ప్రార్థన ఆగితే ఊపిరి ఆగిపోయింది అన్నంతగా వాళ్ళు భయపడి దేవుని ఎదుట తగ్గించుకుని జీవించారు. ప్రియులారా గమనించండి, ప్రార్థన అంటే చూడండి, శరీరానికి స్వస్థత ఇస్తుంది, శరీరానికి ఆరోగ్యము, మనసుకు నెమ్మది, హృదయానికి శాంతి, ఆత్మకు రక్షణ కలిగిస్తుంది, నీ అవసరాలు తీరుస్తుంది, నీ అక్కర్లు తీరుస్తుంది. ఎంత మాత్రమే కాదు, నువ్వు అడిగింది ఇస్తుంది. ఎంత మాత్రమే కాదు, ప్రార్థన అంటే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగింది ప్రార్థన. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళగలిగింది? ప్రార్థన లేకోకుండా చూడండి విశ్వాసి జీవితం ప్రశాంతంగా ఉండలేదు. ప్రార్థన లేకుండా విశ్వాస జీవితం ప్రియులారా చూడండి సాఫీగా ఉండలేదు. ప్రార్థన లేకుండా విశ్వాసి ప్రియులను నెమ్మదిగా జీవించడం కష్టం. లోతైన అనుభవాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుకు. ఆ అనుభవంలో నీవు ఉన్నప్పుడు, నీవు ఆత్మీయంగా ఉన్నప్పుడు నీ ప్రశాంతత ఎంత అంత కాదు, నీ మంచి వాతావరణం ఎంత అంత కాదు. నిన్ను చూసిన వారు అనేకులు చూడండి, వీళ్ళు నాకు అవసరం లేదు, మీతో మాకు అవసరం లేదు అనుకున్నటువంటి వారికి సహితం మీరు మాకు అత్యవసరం అనేటట్లుగా దేవుడు తీర్చిదిద్దుతాడు మనల్ని. హల్లెలూయా. మీతో మాకు అనవసరం, మీ అవసరం మాకు లేదు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీతో మాకు అత్యవసరం వచ్చింది అనేటట్లుగా చేయగలిగింది ప్రార్థన చేయగలిగినది వాడు దేవుడు. ప్రియులు, అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంతగా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలు. కాబట్టి దేవుని సన్నిధిలో అందుకే రెక్కలు లేకుండా పక్షి ఎగిరిద్దండే, అమ్మ ఎగిరిద్దా? కింద పడిపోద్ది. నీళ్లు లేకుండా చేప ఈదిద్దా? ఈత లేదు, తప కొట్టుకుంటుంది. అవునా కాదా? కాబట్టి విశ్వాస ప్రార్థన లేకుండా ఉండటం కష్టం, ఆత్మీయంగా జీవించలేం. విశ్వాసి ప్రార్థన లేకోకుండా ఆత్మీయంగా జీవించడం కష్టం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎవరి జీవితంలో అయితే ఉండడో వారు పరలోకం వెళ్ళటం కష్టం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రియులారా చూడండి, దావీదు దగ్గరికి దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? సౌలు దెబ్బ తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళాడు? రామాలో ఉన్నటువంటి సమయోలు దగ్గరికి వెళ్ళాడు. కొంత సమయం అక్కడ గడిపాడు. అక్కడ నుండి ప్రియులరా చూడండి నాయాతులోనికి వెళ్ళారు. కొంత సమయం అక్కడ గడిపారు. నాయాతులో నుండి చూడండి యాజకుడైన అహీమెలీకు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంత సమయం గడిపాడు. విడివిడి చోట్ల కొంత సమయం గడిపాడు. గడిపిన తదుపరి ప్రియులారా చూడండి దావీదు ఎక్కడికి వచ్చాడంట? అదుల్లాము గుహలోనికి తప్పించుకుని వచ్చేసాడు. అక్కడ ఉన్నాడన్న సంగతి దావీదు తండ్రి ఇంటి వారికి తెలిసిందంట, దావీదు సహోదరులకు తెలిసిందంట, ఇంకా అనేకులకి కొందరికి తెలిసిందంట. దావీదు దగ్గరికి వాళ్ళందరూ వచ్చారు. కారణం ఏమిటి అంటే దావీదులో ఏం చూశారు? ఏం చూశారమ్మా? దావీదులో ఏం చూశారు? ఏం చూశారమ్మా? దావీదు చూడండి ఎంత చిన్న వయసులో తల్లిదండ్రులు ఏం చేశారు? తమ కుమారులందరినీ కూడా తీసుకెళ్ళి సైనికులుగా పెట్టారు, ఉద్యోగులుగా చేశారు. దావీదుని ఏం చేశారంటే గొర్రెలు కాయటానికి సరిపోతాడని గొర్రెలు అప్పగించారు. ఎంత హీనమైనటువంటి స్థితి, ఎంత 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 దుఃఖకరమైనటువంటి స్థితి. యాదన ఉండదా? చూడండి తన ఇంటిలో ఉన్నవారే తనను అంతగా చూడండి గొర్రెలు అప్పగించారండి. సహోదరులు సైన్యంలో ఉండి చూడండి తల్లిదండ్రులు చూసారు ఏం చేశారంటే గొర్రెలను కాపరిగా పెట్టారు. ఈ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు ఎంత చిన్నబోయాడో, ఎంత వాపోయాడో, మనసులో ఎంత కలత చెందాడో. ఆనాటి నుండి దావీదు చూడండి దేవుని యొక్క చూడండి
గుణగణాలకు అలవాటు పడినటువంటి వ్యక్తిగా కొనసాగడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, దావీదు చూసారా, తోడేలు వస్తే తోడేలు నుండి మందను కాపాడుతున్నాడు, ఎలుగుబంటు వస్తే ఎలుగుబంటు నుండి మందను కాపాడు, సింహం వస్తే సింహము నుండి మందని కాపాడుతూ గొర్రెలను కాపాడుతున్నాడు. చూడండి, హాని చేయనివ్వటం లేదు. యెహోవా నా కాపరి అంటున్నాడు. తన కాపరత్వాన్ని తాను ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నాడు ఆ బాధ్యతలో ఏమాత్రం కూడా చూడండి వాపోవట్లేదు. చాలా జాగ్రత్త దావీదు. చూడండి, అంతేకాదు దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గడగడగడగడలాడిపోతుంటే గాతు వాడైనటువంటి గొలియాతు విషయంలో యాలా లోయలో చూడండి ప్రియులరా, యోధులైన వారు, బలాఢ్యులైన వారు, నైపుణ్యత కలిగిన వారు సౌలు రాజుతో సహా గడగడగడగలాడిపోతున్నారు, సతుకులు పడిపోయారు గొలియాతుని ఎదిరించడానికి. అట్టి టైంలో దావీదు తన వైపు తాను చూసుకోలేదు కానీ దేవుని వైపు చూశాడు. గొలియాతును సహితం దావీదు ఏం చేశాడు? జయించాడు. ఎంతటి ప్రియులర్ లెక్కల్లో ఉన్నాడు దావీదు. ఆలోచన ఇంతేనా దావీదు? చూడండి, దావీదు కత్తి పడితే దావీదు ఒలే యుద్ధం చేయగలిగిన సమర్థుడు, సత్తా కలిగిన వారు ఆ దినాల్లో ఎవరో? అంత యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. దావీదు కలం బట్టి కాగితం మీద రాయటం మొదలెడితే పద్యములు దావీదు వలె పాటలు రాయగలిగిన వాడు ఆ దినాల్లో లేడు ప్రియులారా. అంతటి చూడండి కవి. హల్లెలూయా. దావీదు ఆరాధన చేయటం ప్రారంభిస్తే ఆరాధనలో దేవుడు దిగొచ్చేవాడు. అవునా కాదా? తంబూరతోనూ సీతారాతోనూ తండ్రినే స్తుతించెదము, తంబూరతోనూ సీతారాతోనూ తండ్రినే స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడే. హల్లెలూయా. కాబట్టి దావీదు కలం పెట్టి కాగితం మీద రాయటం మొదలెట్టి తన వలె పద్యములు రాయగలిగిన సమర్థుడు, అంతటి నైపుణ్యత. చూడండి దావీదు ఎంత చక్కని. దావీదు సింహాసనం మీద కూర్చుని రాజార్గం చేసే విషయంలో రాజనీతిని నెరవేర్చగలిగిన వాడంట. తనలాంటి రాజు ఆ దినాల్లో లేడు అన్నంత రాజనీతిని నెరవేర్చగలిగిన మహాయోధుడు. అంతేకాదు దావీదు గురించి దావీదు అనుసరులే శత్రువులుగా మారారు. కుమారుడైనటువంటి సొలొమోను అబషలోమును బట్టి ఏమన్నారు తెలుసా? సింహపు గుండె వంటి వారు సహితము దావీదును చూసి దిగులు పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నారు లేదా? అన్నారు. సింహపు గుండె వంటి వారు, గుండె కలిగినటువంటి వారు సహితము దావీదును చూస్తే వణుకు అన్నారు. హల్లెలూయా. ఎంతటి యోధుడు ఆలోచన. ఒక సందర్భంలో అంటారు, అయ్యా మేము 10,000 మంది వెళ్ళినా పర్లేదు, యుద్ధంలో అతులమైనా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, మీరు మాత్రం చూడండి అడుగు బయటెట్టి రావటానికి ప్రయత్నం చేయొద్దని దండ పెట్టుకుని ఏడుకుని ఆపేశారు. అక్కడ కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలకు దీపం లాంటి వాడవు నీవు. ఇశ్రాయేలీలకు ఎలాంటి వాడవు? దీపం లాంటి వాడవు. ఇశ్రాయేలీలకు దీపం వంటి వాడవు. నీ వంటి వారెవరు లేరు. నీవు ఉంటే 10,000 మంది యుద్ధంలో రంగంలో దిగినట్లే. హల్లెలూయా. నువ్వు ఉంటే 10,000 మంది యుద్ధ భూమిలోకి దిగినట్లే. అంత యోధుడువు నాయనా, నువ్వు మాత్రం ఇక్కడే నిలిచి ఉండాలి. ఇశ్రాయేలీలకు అవసరం నీ పాలన అన్నారు. హల్లెలూయా. ఇన్ని మంచి లక్షణాలు దావీదులో దేవుని అందల ప్రియులారా. ఆరాధనా భావము, దైవికమైనటువంటి బీజము, దేవుని మాట. ఆయన నా చిత్తానుసారమైన మనుషుడు, వివేకము కలిగినటువంటి వ్యక్తి, దేవుడి ద్వారా సాక్ష్యము పొందాడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషుడు. ఇన్ని మంచి లక్షణాలు దావీదులో ఉన్నాయి, ఇన్ని మంచి పద్ధతులు దావీదులో ఉన్నాయి. ఈ టైంలో దావీదు చూడండి అనేకమైనటువంటి తిప్పల్లో, రాపిళ్ళలో
చూడండి అనేకమైనటువంటి పోరాటాల్లో, దాడుల్లో చూడండి ఏం జరుగుతుందంట. ఫరారులో ఉన్నప్పటికీ చూడండి దావీదు ఫలానా దగ్గర ఉన్నాడని తెలుసుకుని అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? దావీదు ఉన్న చోటకి ఎత్తుక్కుంటూ వచ్చారు. ఎవరు వచ్చారు? ఇబ్బందుల్లో ఉండిపోయిన వారు, అప్పుల్లో ఉండిపోయిన వారు, అసమాధానంలో ఉండిపోయిన వారు, దావీదు తండ్రి ఇంటివారు, సహోదరులు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దేశములో అప్పుడు వరకు వారికి రక్షణ ఉంది, కానీ ఆ టైంలో వారి రక్షణ వారికి దూరం అయింది. దేశంలో బెనిఫిట్ లేదు, సమాజంలో ప్రియుల సులకనైపోయింది వాళ్ళ పరిస్థితి. ఈ సులకనైనటువంటి పరిస్థితిలో సమాజంలో ప్రొటెక్షన్ లేదు, రక్షణ లేదు, బెనిఫిట్ లేదు, కాపుదల లేదు, ఆదరణ లేదు. కాబట్టి ఈ టైంలో దావీదును మనం ఆశ్రయంగా తీసుకుంటే మనకు సరి అయినటువంటి వ్యక్తి ఆయన ఎంపిక చేసుకున్నారు. హల్లెలూయా. దావీదును ఊరికినే ఆసరాగా తీసుకోవాలా, దావీదును ఊరికినే ఎంపిక చేసుకోవాలా. దావీదు ఇన్ని విధాల నేను చెప్పుకొచ్చేనే, ఇన్ని లక్షణాలు దావీదులో ఉండగా ఇవన్నీ ఒక టైంలో దావీదు ఆరాధన చేస్తే ఏం జరిగిందో తెలుసా? శౌలుకు పెట్టిన దురాత్మ వదిలిపోయింది లేదా? చూడండి, ఆరాధనలో చూడండి తనను తాను మరిచినట్లు మనం ఆరాధన చేస్తే కళ్ళు మూయమో చేతులు ఆడించం. ఒకళ్ళు లెడిసి వెళ్తా ఉంటారు, ఇంకోళ్ళు వస్తూ ఉంటారు. ఒకళ్ళేమో ఇట్ట అంటూ ఉంటారు, ఇంకొకళ్ళేమో ఇట్ట అంటూ ఉంటారు. ఏమండి, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనలో కనబడుతున్నాయి. కానీ దావీదు ఆరాధన చేస్తుంటే మేఘాలు అంతఃపురంలో ఉండి చూసి, ఏమయ్యా ఏమిటి నీ ఆరాధన? ఆ మాటను గమనించి దావీదు సిగ్గుపడలేదు, కానీ దేవుడు కోపం వచ్చేసిందంట. ఎవరు కోపం వచ్చేసింది? దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? కాబట్టి దేవుని అందులో ప్రియులారా, దావీదు ఎంత నైపుణ్యత కలిగిన ఈ దావీదు. కాబట్టి ఎన్ని విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు నిలదొక్కుంటా రాగలిగాడు. కారణం ఏమిటి అంటే దావీదు జీవితంలో 30 అధ్యాయంలో ఉంటుంది ప్రియులారా. చూడండి, చాలామంది ప్రజలు కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, కుటుంబాలను బట్టి, ఆస్తులను బట్టి, అన్నిటిని బట్టి విసిగి వేసారిపోయి దుఃఖంలోనికి మునిగిపోయి ప్రియులారా దావీదు వచ్చేసరికి ఏం చేశారంట? వాళ్ళు దావీదును చూసి, అయ్యా ఎవళ్ళిళ్ళు 30వ అధ్యాయంలో ఉంది. నేను ముగింపులోకి వెళ్ళిపోదాం. 30 అధ్యాయంలో ఉందా? వచ్చి నుంచి చెప్పను, మీరు కనుక్కుంటే బాగుంటుంది. మీరు కనుక్కోవాలంటే అయిపోద్దిగా. 30వ అధ్యాయంలో ఉందిగా. తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి విసిగిపోయారంట. విసిగిపోయి దావీదు రాకను చూసి దావీదు మీద రాళ్ళు రువి చంపేద్దాం అనుకున్నారంట. ఉందా? మరి మెదలరే, మాట్లాడరే. వీళ్ళెవరు? ఎవళ్ళు? హల్లెలూయా. ఈనాడు నిజంగా వాళ్ళు అక్కడ ఏముంది? చదువమ్మ అక్కడ వచ్చినాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయినందున రాళ్ళు రువి దావీదుని సంపుదము రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. దావీదు ఆదరణ దేవుడే, దావీదు ధైర్యం దేవుడే, దావీదు అతిశయం దేవుడే, దావీదు సర్వస్వం దేవుడే. దేవుని మీద ఆధారపడిపోయిన వ్యక్తి. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కమ్ముకొచ్చేసారు ప్రియులారా. కమ్ముకొచ్చేసినటువంటి పరిస్థితుల్లో దావీదు చూడండి మిక్కిలి శ్రమలో ఉన్నప్పటికి కూడా తమ దేవుడైనటువంటి యెహోవాను బట్టి ఆయన ధైర్యమో అయినా కానీ ఈ ప్రజలు కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, ఆస్తులను బట్టి ప్రాణం విసిగిపోయిందంట. ఏడిచేశారంట, దుఃఖం వచ్చేసిందంట, చాలా రాపిడికి గురైపోయారంట. ఏమండే అమ్మ, వీళ్ళెవరు? దావీదుని ఆసరాగా తీసుకున్నటువంటి అక్కడ 400 మంది ఉన్నారే, వాళ్ళే. హల్లెలూయా. దావీదుని ఎప్పుడైతే ఆసరాగా తీసుకున్నారో వారి బ్రతుకులు బాగుపడ్డాయి, వారి జీవితాలు బాగుపడ్డాయి, వారి కుటుంబాలు స్థిరపడ్డాయి, వారి ఆత్మీయత స్థిరపడింది.
దావీదుని ప్రియులారా చూడండి అనుసరించి నడుస్తున్నారు. ఒకానొక సమయంలో దావీదు శత్రువులు చూసి దావీదు లేని సమయంలో నిజంగా వీళ్ళ మీద దాడి చేసి ఉన్న కుమారులను కుమార్తెలను భార్యలను వారికి ఉన్నటువంటి హవదాస్తులను కొల్లగొట్టేసి తీసుకెళ్ళిపోయారంట. ఈలోపు దావీదు తదుపరి వచ్చాడంట. వచ్చేసరికి దావీదును చూసి, అయ్యా ఇలా జరిగిపోయింది, మేమేమో ఎదుర్కోలేకపోయాము, మా వల్ల కాలేదు అని చెప్పేసి చక్కగా కూర్చోబెట్టి దావీదుకి చెబితే, ఇంతకుముందు మార్గాన్ని చూపించిన దావీదు ఇప్పుడు చూపించలేడా? ఇంతకుముందు పరిష్కారాన్ని తీసుకొచ్చిన దావీదు ఇప్పుడు పరిష్కారం చేయలేడా? మరి చెయ్యాలిగా, చేస్తాడు కదా. పరిష్కారంగా కూర్చోబెట్టి చెప్పారా అంటే చెప్పలా. ఇసిగిపోయి ప్రాణం ఇసిగిపోయి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి దావీదు రాళ్ళురుగు చంపేద్దాం. ఇది న్యాయం అండే? న్యాయమా? న్యాయమా? హల్లెలూయా. ఎక్కడో ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు యెహోషువ గారు అమ్మగారు వారు చిన్న వయసులో, పిల్లలు కాని వయసులో ప్రియులారా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దేవుడు నిలవబెట్టాడు. తన ప్రత్యక్షతను వారికి ఇచ్చి, తన పిలుపును వారికి, తన వాగ్దానాన్ని వారికి ఇచ్చి, చూడండి ఎంతమందిని ఆత్మీయంగా బలపరిచిన వారు, ఎంతమందిని ఆత్మీయంగా ధైర్యపరిచిన వారు, ఎంతమందిని దేవుని మార్గంలో తిన్నని మార్గంలో నడిపించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించారు లేదా? బలపరచబడిన వారు, నడిపించబడిన వారు, స్థిరపరచబడిన వారు, దీవించబడిన వారు. ఏవైనా సమస్యలు వచ్చినటువంటి టైంలో ప్రియులారా చూడండి దావీదు కూడా అలాగే బలపరిచిన వాడు. సమస్య వచ్చింది అనుకోని రీతిలో, ఆ సమస్యలో ఏం చేయాలి? అప్పుడు పరిష్కారం వచ్చింది ఆయన ద్వారానే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా ఇలా జరిగిపోయింది, మీరు లేని టైంలో శత్రువు సమయాన్ని చూసి దెబ్బకొట్టి దాడి చేసి అందరిని తీసుకుపోయాడు, ఆస్తులన్నీ తీసుకుపోయారు. బాబు ఇది నాయన అని చెప్తే దావీదు రండి పరిష్కారం చేద్దామనేవాడే. కానీ దావీదును చూసి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేద్దాం. ఏమంటే మీ కుమారులను బట్టి, మీ కుమార్తెలను బట్టి, మీ పిల్లలను బట్టి వాళ్ళు మాట విననందున, వాళ్ళు కుటుంబంలో జాగ్రత్తగా జీవించనందున చూడండి దైవజనులు మీద ఆయాసము పరిష్కారమా? కాదో, సలహా పరిష్కారమో. హల్లెలూయా. దైవజనుల యొక్క సలహాలు తీసుకో. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, ముగిస్తున్నాను. దైవజనుల యొక్క సలహాలు తీసుకోవాలొద్దా? ఏమండి ఒక మంచి సలహా ఇచ్చి దెబ్బ కొట్టిన వాళ్ళని ఎల్లప్పుడూ మనసులో పెట్టుకుంటే చాలా ఆశీర్వాదం అండి. అవునా కదా? అంతే. మేలు చేసే కోరే స్నేహితుడు ఏం చేస్తారంట? గాయము ఎలా జీవించండి, ఎలా బ్రతకండి, దేవుల్లో సాగండి, ఇలా చెప్పటం మీకు అది క్షేమం. అవునా కాదా? పగవారు అంటే లోపల వీళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు, ఏం జరగదు అంత బాగానే ఉంటుందని చెబితే చూడండి మీకు అనేకమైనటువంటి పొంచి ఉన్న వాటిని పరిష్కారము చేసే విధానం. కాబట్టి మేలు కోరే స్నేహితుడు మంచి సలహా ఇచ్చి దెబ్బ కొట్టిన జీవితంలో ఆ వ్యక్తిని మనస్సులో అంతవరకు పెట్టుకుని జీవించినంత వరకు నిజంగా దేవుని సేవకులనే గుర్తింపు కలిగి మనం జీవించాల్సిన అవసరం ఉందా లేదా? కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారు ఉంటారే, వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దైవజనులు ప్రియులరా కుటుంబాలను కట్టేవారు, జీవితాలను దిద్దేవారు. అనేక పోరాటాల్లో వారితో కలిసి, మీతో కలిసి ఉపవాసాలుండి, రెయ్యంబవళ్ళు ప్రార్థించి, కన్నీరు కార్చి, సలహాలు ఇచ్చి, వాక్యం చెప్పి, నీతిని ప్రకటించి, పాపమనే ఊబి నుండి, వ్యాధులనే ప్రభావము నుండి, శక్తులనే బంధకాల నుండి, అగాధమైన ఊబిలో నుండి తీసుకుని వచ్చి చూడండి దేవుని సన్నిధిలో హల్లెలూయా. కాబట్టి దేవుని అందులో ప్రియులరా 146 కీర్తనలో మాట ఉండదు, యెహోవా పడిపోయే వారిని ఉద్ధరించువాడో, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడో. హల్లెలూయా. 147వ అధ్యాయంలో ఉంటది కదా, ఏమని ఉంటుందంటే నీ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించేవాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరుచేవాడు. హల్లెలూయా. అట్టి కృపలు దేవుడు అందరి జీవితాల్లోనికి దేవుడు తెచ్చి ఇచ్చునుగాక. దైవజనులను దేవుడు ఎంతగా చక్కగా వాడుకుంటూ ఎత్తిపట్టి గత 39 సంవత్సరాలు కాసి రేపటితో 40వ సంవత్సరంలో అడుగు పెట్టేస్తారు. కాబట్టి ప్రియులారా మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడి మాటలను దీవించునుగాక.